సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. తొలుత ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ముక్త్యాల కెనాల్ బ్రాంచ్ ద్వారా సుమారు 55,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1,500 కోట్ల రూపాయలతో భారీ లిఫ్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. దీనివల్ల మేళ్లచెరువు రైతులు 2 పంటలకు నిశ్చింతగా నీరు అందుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం 4వ రోజు చేరుకున్న మేళ్లచెరువు శ్రీ స్వయంపూ లింగేశ్వర స్వామి జాతరలో మంత్రి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నాక జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఎడ్ల పందాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐరా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పోషం నర్సిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళీ తప్పే ఆగనా మొదటి బహుమతి ఐక్యవేదిక సేవల సంఘం రూపాయల మొత్తాన్ని గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి గారు సర్పంచ్ గుండ్లపల్లి వారు బహుకరిస్తున్నారు. 6వ బహుమతి 60,000 రూపాయల మొత్తాన్ని, 8వ బహుమతి 40,000 రూపాయలు మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేళ్లచెరువు వారు బహుకరిస్తున్నారు. గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ అని ఒక భారీ స్థాయిలో 50,000 ఎకరాలకి 1,500 కోట్ల రూపాయలతో లిఫ్ట్ నిర్మాణం చేపిస్తున్నాం. మేళ్లచెరువుకి ఎప్పుడు కూడా పుష్కలంగా 2 పంటలకు నీళ్లు ఉండబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మరి దొండపాడికి మొదటి లిఫ్టిగేషన్ స్కీమ్ కట్టించింది నేనే గతంలో. ఈసారి దొండపాడు టు దాన్ని రాజీవ్ గాంధీ పేరు పెట్టినాం. రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ దొండపాడు నుంచి కోదాడు మండలంలో గణపారం వరకు 14,000 ఎకరాలకి ఆ యొక్క లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే పాలకీడు మండలంలో మరి కృష్ణా నది నుంచి జవహర్ జాన్పాడ్ లిఫ్టిగేషన్ స్కీమ్ అని నామకరణం చేసి 630 కోట్లతో మరి 10,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి మరో లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా అనేక చిన్న చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మన నాగార్జున సాగర్ మేజర్లన్నిటికీ, ముక్త్యాల మేజర్ కానీ, జాన్పాడు మేజర్ కానీ, అక్కడ కోదాడలో ఉన్న రెడ్లకుంట కానీ, కొత్తగూడెం మేజర్ అన్నిటికీ సిమెంట్ లైనింగ్ చేసి ఒక 200-300 కోట్లతో నీళ్లు వృధా కాకుండా తేలని వరకు నీళ్లు చేరే విధంగా మరి ప్రణాళిక చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తూ